నమస్కారం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. 5000 సంవత్సరాల క్రితం అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు భగవద్గీతను బోధించారు. ఆ భగవద్గీతను ఎందరికో జ్ఞానగీతగా బోధిస్తూ ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త ఎల్వి గంగాధర శాస్త్రి గారు. భగవద్గీత ఫౌండేషన్ను స్థాపించి ఎందరికో భగవద్గీత యొక్క ప్రాధాన్యతను ఆయన తెలియజెప్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి తొలి భారతీయ గాయకులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గీతాంజలి గారు. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి, సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. చాలా సంతోషం. మీ పాద పద్మాలకు నా నమస్కారాలు. గురుగారు, ఈ రోజుల్లో చూస్తున్నాం సోషల్ మీడియా ప్రభావం నేటి యువత పైన చాలా ఉంది. అసలు యువత ఎలా ఉండాలి అనేది అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది సోషల్ మీడియాలో ఇలా ఉండాలి, బాగా కనిపించాలి, పేరు రావాలి, ఇలా అని కోరుకుంటారు కదా. అసలు ఏం చెప్తారు వీటి గురించి? ఇదేనండి. ఇప్పుడు నేను చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా అడగక్కలేదు. ఇవన్నీ నేను ఎన్నో విషయాలు భగవద్గీతతో ముడిపెట్టి ఎన్నో విషయాలు మన దృష్టికి వచ్చినవి, మన దృష్టి సారిస్తే వచ్చేవి, అన్నిటిని తోసుకొని మన ముందుకు వచ్చేసేవి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. వీటిని ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రతిదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళి జనాలకి ఫోకస్ చేసి ఏమంటారు ఈ మీడియా అధినేతలు ఉన్నారే, అంటే అందరినీ అంటలేదు, ఎవరైతే అట్లాంటివి చేస్తున్నారో వాళ్ళు అజ్ఞానం నుంచి పుట్టిన వాళ్ళు, డబ్బు సంపాదించడం కోసమే అనే లక్ష్యంలో ఉన్న వాళ్ళు మన చుట్టూతా ఉండటం అనేది అత్యంత దురదృష్టకరం. మనం ఏమీ చేయలేము. కానీ ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సరే నేను భగవద్గీత చదువుదాం అనుకుంటున్నాను, సన్మార్గంలో వెళ్దాం అనుకుంటున్నాను, ఒక ఆలోచనతో వెళ్తారు. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఖచ్చితంగా ఏదో ఒక డిస్ట్రాక్షన్ వస్తుంది. వీటన్నింటిని అసలు ఎలా తట్టుకోవాలి? వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అని చెప్పి, ఇన్స్టాగ్రామ్ అని, వీటన్నిటిని పక్కన చెప్పించండి. ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ని బట్టే దాన్ని క్లిక్ చేస్తారు తప్ప అది ఊరికే అందులోకి వెళ్ళాలని వీడేదో ఒక అద్భుతంగా పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేస్తున్నాడని అదే చూడాలని అట్లా ఎవరికి ఉండదు. అదేదో ఒక క్షణం కనిపించింది, దాన్ని మీరేం తప్పించుకోలేరు. ఆ క్షణం కనిపించింది దాన్ని వాడు స్వైప్ చేసేస్తాడు, వాడు తీసేస్తాడు. ఎప్పుడు మీరు చిన్నప్పటి నుంచి పిల్లవాడికి పాజిటివ్గా మీరు వాడికి అటాచ్డ్ అయ్యి ఉంటే, మీరు ఏమీ చెప్పకపోతే వాడు వెళుతూ ఉంటాడు. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ వెళ్ళి వాడు స్టాండ్ అవుతాడు. కానీ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య ఎక్కువ అశ్లీలత ఎక్కువైపోయింది. ఏదైనా ఒక్కళ్ళు కొంచెం మంచిగా చీర కట్టుకున్న పద్ధతిగా కనపడితే అబ్బా ఎన్నాళ్ళకి కనిపించారు, ఆ గౌరవం ఉంటుంది, గౌరవం ఉంటుంది దానికి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇందులో ఉన్న గౌరవం అందులో లేదని చెప్పాను. ఇప్పుడు అందులో చాలా ఉంది. అంటే మీరు బలహీనుల్ని ఎప్పుడు మనం సమాజంలో నుంచి ఏమంటారు వాళ్ళని మనం విడదీయలేము. వాడు అలాగే ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. అది ఉండటం వల్లే కదా వీళ్ళు తీస్తోంది, వీళ్ళు చేస్తుంది అలా ఉండటం వల్లే కదా, వీళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లే కదా. అది తెలిసి కూడా మీరు చేస్తున్నారు కదా. ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, టీచర్ పాడైపోతే పిల్లలందరూ పాడైపోతారు. మీరందరూ టీచర్లు, మీరు పాడవకండి. మీ ఓనర్స్ వాళ్ళు టీచర్లే, వాళ్ళు పాడవకండి. నేను అది రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ప్రతిదాన్ని ఎంటర్టైన్మెంట్ కింద ముడిపెట్టేశారు. ఇప్పుడు నేను ఉదాహరణకి ఒకటి గురించి చెప్పాను, వాడు ఎప్పుడు చెత్త మాట్లాడుతుంటాడు, వాడికి ఒక ఐడియాలజీ అని పేరు పెట్టేశారు, వాడికి ఒక ఇజం అని పేరు పెట్టేశారు, వాడు ఎప్పుడు అదే మాట్లాడతాడు. నేను చదివిన యూనివర్సిటీకి నేను ఇతన్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిలిస్తే అక్కడ ఈ పెద్దాళ్ళన్నారే వాళ్ళు చేదస్తాం, వాళ్ళకి ఏమీ తెలియదు, మీరు కుమ్మేసేయండి, మీరు ఎంజాయ్ చేసేయండి, జీవితం అంటే మళ్ళీ ఇది రాదు అని మాట్లాడుతున్నాడు. వాళ్ళకి హాహాకారాలు వాళ్ళు ఏళ్ళ వేసి దాన్ని వాళ్ళ బలహీనతల్ని, మన బలహీనతలను సపోర్ట్ చేసేవాడు ఒకడు వచ్చాడు, వీడే మన దేవుడు అన్నట్టుగా వాళ్ళు గంతులు వేస్తున్నారు. ఇక్కడ ఫలితం అంతా ఎవరిది? ఇది ఇక్కడ తప్పంతా ఎవరిది? వీళ్ళని పిలిచిన లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఆ హోదాలో ఉన్నవాళ్ళు కదా. అది విని అది ఆ ఎపిసోడ్ చూసి నేనేం ఫీల్ అయ్యాను, ఇట్లాంటి యూనివర్సిటీలో చదువుకున్నానా అని నన్ను నేనే తిట్టుకున్నాను. ఏమంటానంటే అది వాడి తప్పు కాదు, జంతువులాగానే ప్రవర్తిస్తుంది, అది వాడి తప్పు కాదు. అది నీకుండాలి కదా విచక్షణ అంటున్నా. అప్పుడు మీరేం చేస్తున్నారు? అలాంటి వాడిది ఇదేదో బాగుంది, ఇదేదో బలహీనతల్ని దీని మీద. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడో మీలాంటి వాడో నలుగురు మాట్లాడితే 1,00,000 మంది చూశారు. కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడితే వెంటనే ఓవర్ నైట్ ఓ 50 లక్షల క్లిక్లు ఏవో వచ్చేసినాయి. ఆ సో వాట్, 50 లక్షలకి అదే చూపిస్తారా మీరు? ఆ క్లిక్ల కోసమే చూపిస్తారా? ఆ షేర్ల కోసమే చూపిస్తారా? మీకు జ్ఞానం ఉండాలి కదా, మీకు సంస్కారం ఉండాలి కదా.
అది ఇందులో నేను వేస్తున్న ఈ సూటి ప్రశ్నలో అంటే ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక మగ పిల్లవాడి తండ్రిగా, ఈ ఇద్దరు పిల్లల్ని సమాజానికి గొప్ప వ్యక్తులు. మా అమ్మాయి చాలా గొప్ప డాన్సర్, కీర్తిప్రియ. అది కూచిపూడిలో డిప్లొమా చేసింది. చాలా డెడికేటెడ్గా ఉంటుంది. బికాజ్ ఆఫ్ మా తల్లి అర్చన, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడడం, మా అబ్బాయిని అమెరికా పంపించినప్పుడు నేను ఇవన్నీ చెప్పడానికి మరి మీ కంట్రిబ్యూషన్ ఏమిటంటే చెప్తున్నాను. నేను మా అబ్బాయిని అమెరికా పంపించేటప్పుడు నేనేం చేశానంటే, మా అబ్బాయిని నేను అమెరికా పంపించేటప్పుడు వాడు ఎంఎస్ చేయడానికి నాకు వెళ్ళాలంది నాన్న అన్నాడు. అక్కడికి వెళ్ళి వాడు పంపించేటప్పుడు నేను ప్లాన్ చేశాను సరిగ్గా 1 year. 1 yearలో 6 నెలలు రామాయణం పఠన పారాయణం, తర్వాత 6 నెలలు మీరు మహాభారతం పఠన పారాయణం. నేను చదువుతా, అర్థం చెప్తా, వినిపిస్తా, వాళ్ళందరూ వింటారు. డౌట్స్ వస్తే అడుగుతారు, నాకేం తెలుసు అది చెప్తా. అలా భగవద్గీత. ఆ ఇద్దరు మా ఇద్దరు పిల్లలు, వాళ్ళకి రామాయణ భారతాలు తెలుసు, ఆ క్యారెక్టర్స్ తెలుసు, ఎలా ప్రవర్తించినాయో తెలుసు, ఏం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో వాళ్ళిద్దరికీ తెలుసు. అలా పెంచాను. ఇప్పుడు ఈ బాధ్యత మంది కదా, ఈ బాధ్యత మీది కదా. ఈ వేదిక నుంచి అందరికీ చెప్తున్నాను, మీకు టైం లేదనుకుంటున్నారు, మీకు ఇంట్రెస్ట్ లేదు. వాడు ఎలా పెరిగినా, మీ పిల్లలు ఎలా పెరిగినా పర్వాలేదు అనుకుంటున్నారు, వాళ్ళు అలాగే పెరుగుతారు. అందులో ఒక్క నాశనమైనా దాని రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ తల్లిదండ్రులదే. నేను ఇందాక చెప్పింది అదే. నువ్వు పుష్ప 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 అంటుంటే వాడు అదేదో సినిమా, రజనీకాంత్ సినిమా, అదేదో గంగా క్యారెక్టర్ పేరు చంద్రముఖి. చంద్రముఖి 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 అంటుంటే తనే చంద్రముఖి అయిపోయినట్టుగా ఫీల్ అయ్యి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి భ్రమరకీటక న్యాయంలాగా అది అయిపోయినట్టుగా అట్లా పిల్లల్ని దాని మీద రీల్స్ చేస్తున్నారు అనుకోండి, వాడు చిన్నప్పుడే సర్వనాశనం అయిపోయాడు. కారణం ఏమిటంటే వాడి దురదృష్టవశాత్తు మీ కడుపున పుట్టడం. ఇదెంత దురదృష్టం చూడండి. ఇప్పుడు నాతో కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు ఆ ఇంట్లో పుట్టడం ఏదో నా ప్రయత్నం ఏం కాదు కాదు, వాడు అలాంటి వాళ్ళు ఈ ఇంట్లో. అందుకని భగవద్గీత చాలా గొప్ప మాట ఉంటుంది. మీరు యోగంలో ఉన్నప్పుడు కనుక నేను చేరాలనుకుంటున్నాను పరమాత్మ, ఈ చేరాలనుకునే సాధన పేరు నువ్వు యోగం అన్నావు. యోగం అంటే యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక. నేను నీతో కలిసిపోవడం ద్వారా నాకు మళ్ళీ జన్మొద్దు. దీనికోసం నేను తపస్సు ప్రారంభించాను, యోగం ప్రారంభించాను. ఈ యోగం నడుస్తుండగా మధ్యలో నేను పుట్టుకుమంటే అప్పుడు యోగం అంతా వేస్ట్ అయిపోయినట్టేనా అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయతే. శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయతే. అలా యోగం చేస్తూ చేస్తూ కనుక వాడు పోతే మళ్ళీ పునర్జన్మ ఉందని ధృవీకరిస్తూ చెప్తున్నాడు. ఈ జన్మతో అయిపోలేదు. ఇట్లాంటి దరిద్రులందరూ, ఇందాక చెప్పిన వాళ్ళందరూ మళ్ళీ జన్మ లేదు, కుమ్మేయండి, ఎంజాయ్ చేసేయండి, ఇదే జన్మ, నువ్వు ఏడవటానికైనా నవ్వడానికైనా, అందుకని సుఖపడిపోండి అని చెప్తున్నారు. వీళ్ళకి తెలియదు ఇది. దానివల్ల వీడి వల్ల పడితే సర్వనాశనం అయిపోతారు జనాలు. మళ్ళీ జన్మ ఉంది, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు అంటే పోయిన జన్మ ఫలితమే, పూర్వం నువ్వు చేసిన కర్మ ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తుంది, అది మంచి అయినా చెడైనా. సో ఈ యోగం చేస్తూ పోతే ఏమవుతుంది అని చెబుతూ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే. ఈ యోగం నుంచి మార్గాన్ని జారిన వాడు పుడితే సదాచారవంతులైన సంపన్నుల గృహంలో జన్మిస్తాడు, లేకపోతే యోగుల కుటుంబంలో జన్మిస్తాడు. అంటే వాడు పుడుతూనే గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నూతిభిః సీదసాదనం అంటూ పుడతాడు వాడు. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతేజ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. వాడికేం అర్థం కావచ్చు అక్కర్లేదు, వాడు ఈ నాదం వింటూ పుడతాడు. వాడు ఎందుకు వాడు ఆ నాదం వింటూ పుట్టాడంటే అంతకుముందు చేసుకున్న సత్కర్మ ఫలితం వల్ల వాడు ప్రత్యేకంగా తపస్సు చేయకుండానే వాడు ఆ యోగ మార్గంలో మీ ఇంట్లో పుట్టాడు. వాడు ఇది కాంబినేషన్. నేను చెప్పింది వినే కొడుకే పుట్టాలి అనే సంకల్పంతో కనక్కర్లేదు. మనం చేసిన కర్మ ఫలితం అలా ఉంటుంది. వాడు అలాగే పుడతాడు. వాడికి తెలియకుండానే నేర్చుకుంటాడు, తెలియకుండానే ఆ మార్గంలోనే పెడుతుంటాడు. కొంతకాలం వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాడు, ఎంత అద్భుతమైన జీవితం నాది, థ్యాంక్స్ అమ్మా అంటాడు. ఇది నాదే ఉందిరా, నాకు ప్రతి దుర్మార్గుడిని కన్న తల్లి కూడా సత్సంకల్పంతోనే కంటుంది కదా. అది కాంబినేషన్స్ అనమాట. అది వాడు ఎందుకు వంశానికి చెడ్డ పేరు తెచ్చే కొడుకు ఎందుకు పుట్టాడు, మంచి పేరు తీసుకొచ్చే కొడుకు ఎందుకు పుట్టాడు అంటే ఈ యోగ భ్రష్టత్వం వల్ల, ఈ యోగంలో పరమాత్మ అనుగ్రహం వల్ల. అందుకని
ఏది తీసేయడానికి మనం ప్రతి చోట ల్యాండ్ మార్క్ ఏమిటంటే తల్లిదండ్రులారా పిల్లల్ని సన్మార్గంలో నడిపించడానికి రోజుకి మీ పిల్లలతో ఒక అరగంట నైతిక విలువల కోసం, ఆధ్యాత్మికత కోసం టైం కేటాయించండి అన్న. ఇది మన కంఠశోష అంతా దీనికోసమే. గురుగారు, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ఆ పెంచే విధానం తర్వాత వాళ్ళకి ముందు ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది, ఆ ప్రభావం ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల పెంపకం గురించి కృష్ణుడు అసలు ఏం చెప్పారు భగవద్గీతలో మీ మాటల్లో? ఖచ్చితంగా నీ ప్రభావం నువ్వు చేసుకున్న సత్కర్మ ఫలితమే నీకు నీ నిరంతరం కళలోకి చూస్తుంటాడు. రే బిడ్డ అన్నారు మీరు, అమ్మా అంటాడు వాడు. ఎప్పుడు మీ ఏ టెన్షన్లోనే ఉంటాడు. రెండో వాడు ఉంటాడు, రే అంటే అంటాడు వాడు. ఏమిటి చిన్నప్పటి నుంచి మీరేమిటి విరోధంలాగా చూస్తాడు ఏంటి వాడు? చాలా ఫ్యామిలీస్లో చూస్తుంటాం. ఒకడు వింటాడు, ఒకడు వినడు. వినకపోగా తల్లిదండ్రులని చాలా అసలు ఎదిరించి మాట్లాడడం, విలన్లాగా మాట్లాడడం. ఏమిట్రా నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకు సేవ చేస్తున్నా కదా నాన్న, బాక్స్లో పెట్టేంత వరకు నీకు టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించి ఆ రిక్షానో ఐదో బస్సో ఎక్కించేంత వరకు నేను మంచినీళ్ళు కూడా తాగను కదా నాన్న, ఎందుకురా నన్ను విసుక్కుంటావు అంటే ఎవడి కోసం చేస్తావు అంటాడు వాడు. నీ పిల్లలు కాబట్టి చేస్తున్నావు, దానికి అదేదో పెద్ద మెహర్బానీలాగా మాట్లాడతావేమిటి అంటాడు వాడు. దానికి ఆ లాజిక్ మన దగ్గర ఏమో ఆన్సర్ ఉండదు. ఇంకొకడేమో అట్లా కళ్ళలోకి చూస్తుంటాడు, నాన్నగారు ఎప్పుడు మాట్లాడతాడా దాన్ని వెంటనే ఆచరిద్దాం, నాన్నగారు చెప్పండి నాన్నగారు ఏం చేయాలి అంటాడు వాడు. బ్రహ్మాండమైన అద్భుతమైన రిసెప్షనిస్ట్ లాగా చెప్పండి మీకోసం ఏం చేయాలి అన్నట్టుగా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నట్టుగా చేస్తాడు. ఏంటి అది? ఒకే ఇంట్లో ఈ ఫీల్ వాడిని చూస్తేనేమో అశాంతి, నాన్నకి ఏం చేయలేడు వాడిని, వీడిని చూస్తే అమితమైన ఆనందం. ఇక్కడ తప్పించుకోలేడు, అక్కడేమో వీడి స్ట్రెస్ వీడి రిలీఫ్ రెండు పక్కనే ఉన్నాయి. సో అందుకని మీరు భగవద్గీత మనకు నేర్పేది ఆల్వేస్ యు ట్రై టు డూ గుడ్ థింగ్స్ టు ది పీపుల్. అదే నీతో వస్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు సమాజానికి ఇచ్చిందే మీతో వస్తుంది, సమాజం నుంచి తీసుకుంది మీలోనే ఇంకిపోతుంది. ఒక మాట అంటారు గురుగారు, ఏదో నేను ఒక్కడిని లేకపోతే నేను ఒక్కదాన్ని మారినంత మాత్రాన సమాజం మారిపోతుందా? అదే అది మనం ఇంట్లో ఉంటే, నేను ఇందాక చెప్పాను, మనం ఇంట్లో మనం ఉంటే మన పేరు ఫ్యామిలీ, మనమే రోడ్డు మీదకి వస్తే దాని పేరు సమాజం. సమాజం ఫ్యామిలీ విడివిడిగా ఉండవు. సో ఇంట్లో పిల్లలు మా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాం, మీరెవరు అంటానికి అనే అర్హత ఏ తల్లిదండ్రులకి లేదు. ఆఫ్టర్ ఆల్ మనం కుక్కను పెంచితేనే వాటికి మూడో నెలలో ట్రైనింగ్ ఇస్తాం, 4వ నెలలో ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తాం. లేకపోతే మిమ్మల్ని మన్నే పీకి చంపుతాయి, దానికి కృతజ్ఞత ఉండదు. సో మనం ఎప్పుడైతే ట్రైనింగ్ ఇస్తామో, సిట్ అంటే కూర్చుంటుంది, లే అంటే లేస్తుంది, దానికి మన ఎమోషన్స్ తెలుస్తాయి, మన ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయి. కుక్కకి అంత టైం కేటాయించి ఒకటి పెట్టుకుని వాడి నెల శాలరీ ఇచ్చి దీనికి ట్రైనింగ్ ఇస్తున్నావే, బాల్య దశలో ఉన్న ప్రతి జీవికి అదే కదా ట్రైనింగ్. ఎందుకు ఇస్తున్నావు అంటే యు ఆర్ ఇమ్మెచ్యూర్డ్ అని అర్థం. నీకు మెచ్యూరిటీ లేదు. పిల్లల్ని మీరు ప్రేమించండి, తప్పులేదు. పిల్లల్ని నేను ఇందాక చెప్పాను, గాడ్ గివ్స్ యూ వాట్ యూ డిజర్వ్ అని. అర్హత లేకుండా పిల్లలకి ఏది పడితే అది చేసి అతిగా ప్రేమని పంచితే అది చివరికి పామై నిన్నే కాటేస్తుంది. వాడికి దేనికి విలువ తెలియదు. విలువ తెలియని వాళ్ళకి విలువైన వస్తువులు ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? కోతికి తీసుకెళ్ళేవండి, కోతికి ఇచ్చిన చిన్నపిల్లాడికి ఇచ్చినా ఒకటే. కాస్ట్లీ ఐఫోన్ మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ చూస్తుంటాం కదా వీడియోస్, టక్కని తీసుకెళ్ళి అది పడేసి అటు ఇటు ఒకసారి చూస్తుంది, తర్వాత కింద నేలకేసి కొడుతుంది. 1,90,000 మీరు అరవడానికి వీల్లేదు దాని ముందు. దానికి 1,00,000 అయినా 90,000 అయినా 50 కోట్లు అయినా దానికి ఒకటే. పిల్లలకి అంతే. అది దోస్ ఆర్ నాట్ టాయ్స్. అట్లా పిల్లలకి ఐప్యాడ్లు, ఐఫోన్లు చిన్నప్పటి నుంచి అవసరమైతే ఇవ్వటం వేరు, అవసరమైనంత స్టాండర్డ్ వరకే చిన్నప్పటి నుంచి ఇచ్చేది. కొన్ని చోట్ల చూస్తుంటే తరుక్కుపోతుంటుంది, రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను, లేకపోతే ఫ్లైట్లోను, కొంతమంది ఇళ్లలోను. వాడు ప్రపంచాన్ని పట్టించుకోరు, ఇంటికి ఎవరు వస్తున్నారో పట్టించుకోరు, వాడు అందులోనే ఉంటాడన్నమాట. పైగా కళ్ళజోడు పెట్టుకుని, దీనివల్లే కళ్ళజోడు వచ్చింది. అందులో ఉన్న వాడి సాధన మాత్రం కొనసాగుతూనే ఉంది. అన్నం తినిపించేటప్పుడు ఏంటి అలా ఇస్తారా తల్లులు? మీకు ఏమైనా జ్ఞానం ఉందా? ఏమవుతుంది దానివల్ల? బీపీ, షుగరు, స్ట్రెస్ అన్నీ. ఆఫ్టర్ ఆల్ ఫోన్లో అసలు పెద్దవాళ్ళకైనా మీరు మెసేజ్ పెట్టారు, మెసేజ్ వెంటనే ఆన్సర్ ఇవ్వకపోతే బీపీ, షుగరు. టైం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. పిల్లలు అట్లాంటి వాటితో మీరు ఇందాక ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇంకా రకరకాల వీడియోలు, దరిద్రాలు, గేమ్స్ అవన్నీ పెట్టి
అవసరం లేని స్థితిలో, అవసరం లేని స్థాయిలో, అవసరం లేని వయస్సులో అవసరానికి మించి వాళ్ళని కనుక ప్రేమించి డబ్బుంది కదా అని అర్హత లేకుండా ఏది పడితే అది కొనిపెడితే అది చివరికి మీరు ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది. నాకు తెలియకుండా ఇంత చేశాను, దీనివల్ల వీడు నాశనం అయిపోయాడని ఏడ్చే రోజు. అప్పుడు నెత్తినూరు కొట్టుకుని ఉపయోగం లేదు, ఏమి రాదు. మీ చేతులారా మీ పిల్లల్ని మీరు నాశనం చేసుకున్నట్టు అర్థం అనమాట. చాలా మంది పేరెంట్స్ తెలుసుకోవాలి. అంతసేపు ఏంటి ఫోన్లో? ఫోను మీకు ఏమంటారు? ఒక మాట, నేను దీని గురించి న్యూస్ ఒకటి విన్నాను. అబ్బాయికి ఎన్నిసార్లు అడిగినా అమ్మ ఫోన్ ఇవ్వలేదు, బాగా అలవాటైపోయింది, ఇంక నీకు ఎక్కువ అవుతుంది ఫోన్ చూడడం అని ఫోన్ తీసుకుని ఎక్కడో పెట్టేసింది, పైన షెల్ఫ్లో ఎక్కడో. ఆమె చపాతీ పిండి ఏదో కలుపుతోంది కింద కూర్చొని, పెద్ద బ్యాట్, తను ఆడుకునే క్రికెట్ బ్యాట్ తీసుకొచ్చి అమ్మ తలపైన కొట్టాడు గట్టిగా. అదే జరుగుతుంది. దాని వాడు తప్పు కాదు అంటున్నా నేను. ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు ఏమన్నారు, నువ్వే నేర్పించలేదు వాడికి, నువ్వే సరైన శిక్షణ ఇవ్వలేదు. నువ్వు శిక్షకుడివి, రక్షకుడివి, రెండు నువ్వే. నీ బాధ్యత, నీ పోస్ట్ విలువ, నీ పోస్ట్ ఏంటి తల్లి, నీ పోస్ట్ ఏమిటి తండ్రి, నీ పోస్ట్ ఏమిటి టీచర్. మీరు సరిగ్గా ప్రవర్తించకపోవటం వల్ల మీ డ్యూటీస్ని మీరు సరిగ్గా, అది డ్యూటీనే కదా, నీ డ్యూటీస్ని సరిగ్గా నిర్వర్తించకపోవటం వల్ల ఆ ఫలితం మీరే అనుభవిస్తారు. మీరు మీ నెక్స్ట్ జనరేషన్ కూడా. అది చూడండి దారుణం. తల్లి చేతులారా పిల్లల్ని నాశనం చేసినట్టు కాదు, ఆ భారవి కథలాగా అనమాట. తండ్రిని చంపేయాలనుకుని అటక మీద కూర్చుని అట్లా. నేనేమంటానంటే మీరు ఎప్పుడైతే భగవద్గీత చదవటం ప్రారంభించారో దట్టు తాత్పర్య సహితంగా మీ ఐడియాలజీలో చేంజ్ వస్తుంది గీతాంజలమ్మ. మీ ఆలోచన విధానంలో, మీ పర్సెప్షన్ టువర్డ్స్ ది సొసైటీ, మీ పర్సెప్షన్ టువర్డ్స్ యువర్ సరౌండింగ్స్, మీ పర్సెప్షన్ టువర్డ్స్ యువర్ కంపానియన్షిప్, యువర్ పర్సెప్షన్ టువర్డ్స్ ఎనీథింగ్, ఎనీ క్రీచర్ ఆర్ ఎనీ పర్సనాలిటీ, మీ చుట్టూతో ఉన్న సమాజం మీద ఆ దృక్పథమే మారిపోతుంది. సో మనం ప్రారంభంలో కృష్ణ తత్వం అన్నాం చూడండి. ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ భగవద్గీత. అసలు ఏం చెప్పాలనుకున్నాడు, ఎంతసేపు మాట్లాడాడు, ఇన్ని వందల శ్లోకాలు చెప్పాడు, ఎంత విస్తరించి. ఆహారపు అలవాట్లు, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. జాగ్రత్తగా తిను. ఏం తింటే మన తిండి మీదే మన ఆలోచన విధానం ఆధారపడి ఉంటుంది. మాంసం తిను. ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా, హెవీ ఫుడ్ తింటే, మాంసం తింటే ఆలోచన విధానం ఎలా ఉంటుంది, రజోగుణాన్ని వృద్ధి చేస్తుంది, పెంచుతుంది. కరెక్ట్. తమో గుణాన్ని వృద్ధి చేసే ఆహారం ఉంటుంది. జాము క్రితం వండింది, పాచిపోయింది, ఎంగిలిది, ఫ్రిడ్జ్లో పెట్టుకుని నక్కల్లాగా, మనం మొసళ్ళులాగా నెలల తరబడి తింటూ ఉంటాను చూడు. వీటి ప్రభావం అప్పుడు రుచిగా ఉన్నట్టు అనిపిస్తాయి నిలవలు. అలా తింటే అది ఆ తిండి పేరు అది పామరుడి అన్నం అని చెప్తాడు. సాత్వికం, రాజసికం, తామసాహారం అని చెప్తాడు. తామసిక ఆహారం అది తెలిసినప్పుడు ఇదంతా అది చెప్పేది. నాలెడ్జ్ విజ్డమ్ అని ఎందుకంటున్నాం అంటే అందుకని. అలా తింటే ఇలా వస్తుంది, దీని ప్రభావం ఇలా ఉంటుంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఈ స్నిగ్ధ పదార్థాలు అంటారు, మనోహరాలు అంటారు, ఇవన్నీ సాత్వికమైన ఆలోచనని పెంపొందింపజేస్తాయి. వీటికి అంటుముట్టు అలాంటివి ఉండవు. సో అందుకని ఆహారం దగ్గర నుంచి నాకు నష్టమే లేదు. నేను కొంతమంది గర్వంగా నేను ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ అని చెప్తుంటాడు. ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ ఏమవుతుందంటే వాడు కొంతకాలం తర్వాత వాడికి పాపం జీర్ణశక్తి కూడా పోతుంది. అంత అది హెవీ ఫుడ్ కదా. మనుషులకై ఉద్దేశింపబడిన ఆహారం కాదు నాన్ వెజ్, అందులో సందేహం లేదు. ఈ సందర్భంలో ఒక్క మాట గురుగా తప్పుగా అనుకోకండి. కొంతమంది చెప్పినప్పుడు వింటూ ఉంటాం, సాక్షాత్తు రాముడు కృష్ణుడే మాంసాహారం తీసుకున్నారు. అది క్షత్రియులకి, ఇది చాలా ధర్మబద్ధమైన ప్రశ్న. అది క్షత్రియులకి ఆహారం. వాళ్ళకి ఎందుకంటే అంత ఎక్సర్సైజ్ చేస్తారు. దేశ రక్షణ కోసం దేహదారుఢ్యాన్ని పెంపొందింపు చేసుకునే ఆహారాల్లో అవి ఖచ్చితంగా. శ్రీరాముడికి వాలి ఉపదేశించిన సందర్భంలో కూడా 5 గోళ్ళున్న జంతువుల్ని నువ్వు ఒక ఆహారంగా స్వీకరించాలని కూడా ఉపదేశిస్తాడు. అందులో సందేహం. రాముడు తిన్నాడు, కృష్ణుడు తిన్నాడు. వాడు లోక రక్షణ కోసం, దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవడం కోసం కానీ వీడు విపరీతంగా తినేసి, ఇది మళ్ళీ జాతులకు కూడా ఉద్దేశించబడింది. అది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. సాత్వికమైన మార్గంలో వెళ్ళాలి అంటే ఆ ఫుడ్ నిషేధం. అందులో ఎక్కడ దాన్ని ఏమి మనం బలంగా ఆపేసే ప్రయత్నం ఏం చేయట్లేదు. సాత్వికం అంటే ఇది తినటం వల్ల రాజసికం,
ఒక చీటికి మాటికి కోపం రావటం, శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చ అపి అపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. నీ క్షత్రియ గుణం వీటన్నిటిని పెంపొందింపజేసే ఆహారం అది క్షత్రియులకి నియమించబడింది. ఇది తింటే తామసిక ఆహారం, ఇది తింటే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ నోట్లోంచి ఇట్లాంటి మాటలు వస్తాయి, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆలోచన ఎలా ఉంటుంది, సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేవు. ఇప్పుడు ఈ రోజులో అయితే పూర్తిగా మారిపోయింది. ఎక్సర్సైజే లేనప్పుడు ఏది పడితే అది ఎలా తింటావు. రెండోది, ఎంత క్వాంటిటీతో అయితే నాన్ వెజ్ తింటున్నావో దానికి సమానమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పన్నం కావాలి. ఉత్పన్నం అయితేనే దాంతో కలిసి మీకు జీర్ణం అవుతుంది. మీరు అది తినగానే పడుకుని, కొంతమంది అది తింటుంటేనే, మీరు మాంసాహారం తింటుంటేనే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటాయి చూడండి. అంటే నీ శరీరం దాన్ని ఏమంటారు, దాన్ని జీర్ణం చేసుకునే శక్తి నీ శరీరానికి లేదని అర్థం. దాని తర్వాత రెండోది ఏంటంటే, వెజిటేరియన్ మీరు తింటున్నప్పుడు, శాకాహారం తింటున్నప్పుడు అది డైజెస్ట్ కావడానికి 40-45 నిమిషాలు పడుతుంది. నాన్ వెజ్ డైజెస్ట్ కావడానికి 5 గంటలు పడుతుంది. ఆ సమయంలో నువ్వు హెల్తీగా ఆలోచించలేవు. పైగా నీకు ఎక్సర్సైజ్ లేదు, తింటున్నావు కూర్చుంటున్నావు. ఇది కాక మధ్యలో వచ్చి చేరినది ఇంకొకటి ఉంది, జంక్ ఫుడ్ అని. పిల్లలు దానివల్ల అసలు ఒబెసిటీని ఒకప్పుడు చూసామా ఇండియాలో. మన దేశంలో ఒబెసిటీ అనేది ఎక్కడో వెతికితే తప్ప లావుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమిటి, పిల్లలు కూడా రోడ్లు దాటుతూ తినేయటం ఏమిటి, ఒక్కొక్కరు దర్వాజాలు పట్టకుండా తయారవుతున్నారేంటి, అయినా కూడా నీకు తిండి మీద కంట్రోల్ లేదేంటి. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అంటే యుక్తాహార విహారస్య అంటే నియమితమైన పరిమితమైన ఆహారము, నిద్ర, మెలకువ ఉన్న వాళ్ళకి ఆ యోగం సాధ్యమని చెప్తున్నాడు. అది కేవలం యోగం అనే కదా, జీవితం అనే యోగం నడవడానికి కూడా, ఈ బండి నడవడానికి కూడా అవన్నీ. భగవద్గీత ఎంత గొప్పదంటే, మీరు అసలు ఎన్ని విషయాలు, భగవద్గీత మీరు దైవం గురించి ఆలోచింపజేస్తుంది, రెగ్యులర్ లైఫ్లో నీ శరీర యాత్ర ఎలా నడవాలో కూడా చెప్తుంది. అంటే మెటీరియలిస్టిక్ లైఫ్కి ఉపయోగపడేది భగవద్గీతే, స్పిరిచువల్ లైఫ్కి ఉపయోగపడేది భగవద్గీతే. ఇట్లా మిళితమైన గ్రంథం ప్రపంచంలో మనకి ఎక్కడా కనపడదు. ఇట్లా ఉంటేనే నువ్వు దాని గురించి ఆలోచించగలవు. అది ఆహారం గురించి. అందుకని ప్రతి ఒక్కళ్ళు చదివి తీరాల్సింది. కర్మ చెప్తున్నాడు, కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః గహనా కర్మణో గతిః. కర్మ అంటే నువ్వు చేసే పని, పెద్ద పెద్ద పదాలేం కదా అవి, నువ్వు చేసే పని. ఆ పనిలో 3 రకాలు, కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే విహిత కర్మ, ఏదైతే చెయ్యాలో అది చేసే కర్మ, అది చెప్తుంది భగవద్గీత. ఏం చేస్తే నువ్వు గొప్పగా గుర్తింపబడతావో, ఏ పని చేస్తే పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతావో అది విహిత కర్మ, చేయగలిగిన కర్మ, చేయదగిన కర్మ, చేయవలసిన కర్మ. బోద్ధవ్యం చ వికర్మణః వికర్మ. వికర్మ అంటే చేయకూడని కర్మ, చేయకూడని కర్మ. ఏ పని చేయటం వల్ల నీకు చెడ్డ పేరు వస్తుందో, ఏ పని చేయటం వల్ల ఆరోగ్యం పోతుందో, ఏ పని చేయటం వల్ల జీవితమే పోతుందో, ఏ పని చేయటం వల్ల పరమాత్మకి అనుసంధానం అయ్యే మార్గం కూడా మ్యూట్ అయిపోతుందో అది చేయకూడదని చెప్తుంది. దీని డీటెయిల్స్ మీకు గంట తరబడి పడుతుంది, బట్ బ్రీఫ్గా చెప్తున్నాను. మూడోది అకర్మ, అంటే అసలు పనే చేయకుండా ఉంటాం, బద్ధకస్తుడు చేసే పని. వాడు కదలడు, వాడు రిజల్ట్ చెప్తుంటాడు అనమాట. ప్రతిదీ మనం ఏం చేయక్కలేదు. నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. నేను మనకి టైం బాగుంటే అన్ని అవే వస్తాయి, ఇలా చెప్తాడు ఆయన, అవే వస్తాయి. మనమే వెతుక్కుంటే లెక్కల. మనకి రాసి పెట్టలేకపోతే మనం వెతుక్కున్నా కూడా దొరకదు అని ఒక అదో లాజిక్ మాట్లాడతాడు వాడు. అసలు నువ్వు కర్మ చేయకపోతే, ఇప్పుడు ఇది దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గొప్పగా మాట్లాడతాడు. అదేంటంటే, నేను కర్మ ఎందుకు చేస్తున్నానంటే, నేను పొందనిది కానీ, పొందవలసినది కానీ, పొందదగింది కానీ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అయినా సరే నేను కర్మ చేస్తూనే ఉన్నాను. నాకేం కావాలి, నాకేం అవసరం అని నీ పూర్వజన్మలు నాకు తెలుసు, నీ తర్వాత జన్మలు కూడా నాకు తెలుసు. నాకు అదే తేడా. నేను స్టిల్ కర్మ ఎందుకు చేస్తున్నానంటే, నేనే చేయకపోతే. అందుకనే యోగేశ్వర చాలా గూస్ బంప్స్ అంటాను చూడండి, అవన్నీ చెప్తున్నప్పుడు నేను అయినా సరే నేను పని ఎందుకు చేస్తున్నానంటే, లోక సంగ్రహమేవాపి సంపశ్చన్ కర్తుమర్హసి. లోకానికి ఏది శ్రేయస్కరమో అది ఆచరించే పనులు నేను కనుక చేయకపోతే, లోకానికి నేను ఇన్స్పిరేషన్ కాకపోతే పనులు చేయడం ద్వారా,
అంతటి వాడే చేయనప్పుడు మేమెందుకు చేయాలి అని లోకమంతా బద్ధకస్తులంతా నన్ను ఫాలో అయ్యి హీఈ్ మై ఫాలోవర్ అని కూడా చెప్పుకుంటారు వాళ్ళు. నన్ను ఫాలో అయ్యి లోకం సర్వనాశనం అవుతుంది. అందుకని నాకు అవసరం లేకపోయినా నేను కర్మలు నేర్పుగా చేస్తూ ఎందుకు జనాల చేత చేయిస్తూ ఉంటానంటే దానికి ఇది కారణం. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ఫస్ట్ చాలా గొప్ప శ్లోకం అది. కర్మయోగంలో శ్లోకం అది. అంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది. ఇందులో 3 పదాలు ఉన్నాయి. ఉత్తముడు, ఫస్ట్ నువ్వు బి ఏ బెస్ట్ పర్సన్ అన్నాడు. అదొక హిందువుల్ని ఉద్దేశించి అన్నాడా? ప్రపంచంలో ప్రతివాడు బెస్ట్ పర్సన్ గా ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది? లోకమంతా నిన్నే అనుసరిస్తుంది. తర్వాత మాట చెప్పాడు, లోకమంతా నిన్నే అనుసరిస్తుంది. అంటే ఉత్తముడు అయితే నీకు కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారా, అన్ని కోట్ల మంది ఇన్స్పైర్ చేస్తూ నీ వెనక వచ్చే తరాలు సార్ మాకు ఇన్స్పిరేషన్ మీరే సార్ అంటుంటే ఉండే ఆ కిక్కే వేరబ్బా అన్నాడు. నేను అందుకని చేస్తున్నాను ఆయన. పార్థ నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నిరంతరం లోకం కోసం పనులు చేసేవాడు, వాడు చేసే పని, ఆ పని చేసేవాడు ఇద్దరు మరణించరు. జనాల దృష్టిలో ఎప్పుడు ఉంటారు. వెనకటికి ఒక మహానుభావుడు ఉన్నాడు అని మాట్లాడుకోవట్లా, మన పాట పాడుతుంటే మంగళంపల్లి గారు ఉన్నాడు అని మాట్లాడుకోవట్లా, డిస్కషన్ వచ్చినప్పుడు ఘంటసాల గారు ఉన్నాడు అని మాట్లాడుకోవట్లేదు. ప్రస్తావన వస్తుంది కదా. యద్యదాచరతి శ్రేష్ఠ అంటే శ్రేష్ఠులైన వాళ్ళు వీళ్ళనమాట. నాకు శ్రేష్ఠుడు, నేను ఎవరి ఫాలోవర్ అని అడిగితే ఘంటసాల గారు ఫాలోవర్ని. ఆయన్ని కనుక నేను అనుసరించి ఉండకపోతే నేను భగవద్గీతలోకి వచ్చి ఉండేవాడు కాదు. ఆయనకి నాకు నిజానికి సంబంధం లేదు. ఆయన పాటతో సంబంధం తప్ప ఆయన నేను చూడలేదు. చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది, నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం లోకార్పణం. ఈ గీతని లోకార్పణమస్తు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.